వెల్కమ్ టు కేఆర్ఎన్జీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా అండి. ఎగ్ సేమియా చాలా ఈజీగా ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, ఒక కప్పు వరకు సేమియా నేను ఒక బోగన తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఇట్లా బోగన పెట్టుకున్న తర్వాత సేమియా అనేది వేసుకోవాలి. సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు అయితే వేగిపోతుంది. చూడండి, ఇట్లా కలుపుతూ వేపుకోవాలి. సేమియా అనేది ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపాలి. కలిపి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనివ్వాలి సేమియా అనేది. సాల్ట్ ఆయిల్ ఎందుకు అంటే సేమియా పొడి పొడిలాడుతూ రావడానికి అనమాట. చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత సేమియా అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సేమియా ఉడికిన తర్వాత వాటర్ అనేది వంపేసుకోవాలి. మీ దగ్గర జాలి ఉంటే జాలీతోనైనా ఇట్లా వాటర్ అనేది వంపేసుకోండి. ఇట్లా వాటర్ అంతా పోయిన తర్వాత పైనుంచి వాటర్ అనేది చల్ల వాటర్, నార్మల్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకు అంటే వేడి వాటరు అట్లనే ఉంటే సేమియా అనేది ఇంకా మెత్తబడిపోతుంది. అందుకోసమని నార్మల్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత 2 ఎగ్స్ వేసుకోవాలి. మీరు ఎంత తింటారో ఎగ్స్ ఇంకా కావాలనుకుంటే సేమియా ఎక్కువ తీసుకుంటే ఎగ్స్ ఇంకా 2, 3 అయినా వేసుకోవచ్చు. చూడండి, నేను 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఎగ్స్ అనేది కొద్దిగా పెద్ద పెద్ద పీసుల్లాగానే రావాలండి. మరీ చిన్న పీసుల్లాగా ఉంటే అంత టేస్ట్ కూడా అంత బాగుండదు. కొద్దిగా పెద్ద పీసుల్లాగానే రావాలి. చూడండి, ఇట్లా ఎగ్ కూడా మొత్తం వేగిపోయింది. వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకా 2 స్పూన్ల వరకు ఆయిల్ అదే కడాయిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. మీరు క్యారెట్ తినని వాళ్ళు ఉంటే క్యాప్సికమ్ అయినా, క్యాబేజీ అయినా, బీన్స్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా వేగనివ్వాలి క్యారెట్ కూడా. చూడండి, క్యారెట్ అనేది వేగిపోయింది. వేగిన తర్వాత సేమియా అనేది వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత ఎగ్స్ ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఉప్పు, సాల్ట్, మిరియాల పొడి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.